నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వచ్చిన వార్తలను చూద్దాం. సాక్షి పేపర్‌లో నిన్న వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 గంటలకు పైగా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఫుల్ బడ్జెటు మన అసెంబ్లీలో ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం. ఆ బడ్జెట్ అంశాలపైన గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి స్కీమ్స్ ఇచ్చిండు, పేద ప్రజలకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ఏ రకంగా ఆ రోజు అయింది, ఈరోజు పేద ప్రజల నోట్లో మట్టి ఎట్లా కొడుతుండో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనే విషయాల్ని చాలా కంపారిజన్తో చెప్పారు. అంటే పోల్చి చెప్పారు. అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, మహిళల విషయంలో ఏం జరిగింది, రైతుల విషయంలో ఏం జరిగింది, పెన్షనర్ల విషయంలో ఏం జరిగింది, ఇట్లాంటి అన్ని అంశాలను అంశాల వారీగా, అదే అప్పుల పైన రాష్ట్రంలో అప్పుల కుప్పైంది, శ్రీలంక చేస్తారని చంద్రబాబు నాయుడు గారు గతంలో పదే పదే చెప్పేది చంద్రబాబు నాయుడు గారు అండ్ తెలుగుదేశం పార్టీ మీడియా. ఇవాళ చేస్తున్న అప్పులేంది ప్రతి మంగళవారం, అసలు జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగిన అప్పులెన్ని, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్యలో జరిగిన అప్పులెంత, చేసిన అప్పులెంత, ఈ అప్పులకి కంపారిజన్, అప్పులలో ప్రపోర్షనట్గా రేషియో ఏ గవర్నమెంట్లో ఎక్కువ ఉంది అంటే గడిచిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ ఉందా, ఏ రకంగా ఉందా అనే విషయాలను కూడా చాలా కంపారిజన్గా చెప్పారు. వీటన్నిటి కంటే కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గడిచిన ఎన్నికల్లో సూపర్ 6 అని కొన్ని హామీలు ఇచ్చి వాటిని చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచారు. కానీ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తున్న పరిస్థితి. ఈ మోసం పైన మీ పైన కదా కేసు పెట్టాల్సింది, చీటింగ్ కేసు అని చెప్పి కూడా ఆయన అన్నాడు. ఇది మోసం కాదా, ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటారు దీన్ని. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మీ పైన ఎందుకు కేసు పెట్టకూడదు? మొత్తం 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి నేను గెలిస్తే ఇగో ఈ సూపర్ 6 చేస్తామంటే సూపర్ 6లో 1, 2 తప్ప మిగతా అమలు కాని పరిస్థితి. ఒక పెన్షన్ తప్ప మిగతా అమలే కాలే. దీనిపైన కూడా మాట్లాడారు. మొత్తానికైతే బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. బూచిగా అప్పుల భూతం, సూపర్ 6కి ఎగనాము, రాష్ట్ర అప్పుపై చంద్రబాబు దుష్ప్రచారం, బడ్జెట్ సాక్షిగా బట్టబయలు, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ, సూపర్ 6, సూపర్ 7లను తెరమరుగు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం, అప్పులు 14 లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు, అప్పులు 10 లక్షల కోట్లంటూ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు. 2024-25 బడ్జెట్లో రాష్ట్ర అప్పు 6.46 లక్షల కోట్లని తేల్చారు. 3 రకాలు చెప్పారట. అప్పులు 14 లక్షల కోట్లని ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తర్వాత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. ఇవాళ అఫీషియల్గా బడ్జెట్ ప్రపోజ్ చేసిన దాంట్లో 6,46,000 కోట్ల అప్పు అని చెప్పారు. మరి అసలు ఏది నిజం, ఏది అబద్ధం అంటే, నిజం ఏంటంటే అసెంబ్లీలో చట్టసభ సాక్షిగా పెట్టిందే నిజం. మీడియాలో ప్రచారం చేసింది, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడింది, పొలిటికల్ విమర్శల్లో మాట్లాడింది నిజం కాదు. గవర్నర్ ప్రసంగంలో చెప్పింది ఆ రోజు వాళ్ళు ప్రభుత్వం పెట్టించింది కాబట్టి చెప్పారు. ఇలా ఏదైతే బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టారు, ఆ బడ్జెట్ ప్రపోజల్లో తప్పనిసరిగా నిజమైన ఫిగర్సే పెట్టాలి. ఇప్పుడు 6,46,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. ఈ అప్పు విషయంలో కూడా డబుల్ చేసి అప్పులైంది శ్రీలంక చేసిండు జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు అనేది జగన్మోహన్ రెడ్డి అంటాడు. మా పైన దుష్ప్రచారం చేసి తప్పుడు లెక్కలు చెప్పి అప్పులైనవి అని చెప్పి ఇలా అసలైన లెక్కలు బయట తీశారు. దీంతో నీ మోసం బయటపడదని చెప్తుండు. మీ 5 ఏళ్లలో అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 22.63% ఉంటే మా హయాంలో 13.57% ఉందట. అంటే 2014 నుంచి 19 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుల రేషియో, అప్పులు ఏ రకంగా అంటే 22.63% ఉందట వృద్ధి రేటు, అంటే అప్పులు చేసే శాతం. దాన్ని కాస్త జగన్మోహన్ రెడ్డి చేసిన తర్వాత ఒక 10% తగ్గించాడు, 13.57% ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన మీడియా ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అప్పులను క్రియేట్ చేసిండు, అప్పు అంటే ఆయన అంటేనే అప్పు అన్నట్టు క్రియేట్ చేశారు. కానీ ఆడ లెక్కలు తీస్తే ఇగో ఈడ క్లియర్గా ఉంది, చంద్రబాబు నాయుడు గారి కాలంలోనే అప్పులు ఎక్కువైనాయి, ఇప్పుడు కూడా ఎక్కువవుతున్నాయి అనేది ఆయన చెప్తుండు. మరి ఇప్పుడు చెప్పండి, అప్పుల రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలి? ఈ బడ్జెట్ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రవేశపెట్టిన డాక్యుమెంట్లా ఉంది. హామీలు నెరవేర్చలేక అధికారంలోకి వచ్చాక కూడా అదే విషప్రచారం, బకాయిల విషయంలోనూ దుర్మార్గంగా అదే గోబెల్స్ ప్రచారం. 42,183.80 కోట్ల బకాయిలు మేము చెల్లించాము. ఎన్నికల వేళ నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది. ఎన్నికలప్పుడు నువ్వు చెప్పింది ఏంటి, ఇప్పుడు చేస్తుంది. ఇదిగో నీ సూపర్ 6, వాటిని అమలు చేయడానికి కావాల్సిన
బడ్జెట్ 74,000 కోట్లు. కానీ బడ్జెట్‌లో కేటాయింపు చేయలేదు. నువ్వు చెప్పింది అబద్ధం కాదా? నువ్వు చేసింది మోసం కాదా? నీ మీద ఎందుకు 420 కేసు పెట్టకూడదు? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? అని ప్రశ్నిస్తూ నేను ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడతా. వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే అభ్యర్థులు ఇదే పోస్టులు పెడతారు. ఇదే పోస్టులను సోషల్ మీడియాలో పెట్టాలని ప్రతి కార్యకర్తకు పిలుపునిస్తున్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. అరెస్ట్ చేయడం మొదలుపెడితే అది నాతోనే ప్రారంభించండి. అసలు నేనే పెడతా సోషల్ మీడియాలో అంటుండు. అది ఫేస్‌బుక్కా, ఎక్సా, ఇన్‌స్టాగ్రామా? మీరు చేస్తున్న మోసాలకు సంబంధించి మీరు ప్రజలను వంచిన దాని గురించి ప్రతిరోజు మీడియాలో పెడతా సోషల్ మీడియాలో. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాతో పాటు వైఎస్ఆర్‌సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మిగతా కార్యకర్తలు కూడా పిలిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ పెట్టండి. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. ఏం చేస్తారో చూద్దాం అని ఒక రకంగా ఒక ప్రచారం ఒక పిలిపిచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే సోషల్ మీడియా పైన దాడి చేస్తుంది ప్రభుత్వం. సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు కాబట్టి ఇక ఒకళ్ళు ఇద్దరు యాక్టివిస్టులు కాదు, మొత్తానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త పోస్టులు పెట్టండి. ప్రభుత్వానికి సంబంధించి తప్పుల్ని ఎత్తి చూపండి. ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి అన్నాడు. నిజంగానే ప్రతి కార్యకర్త ఇట్లా పోస్ట్ పెడితే ప్రతి కార్యకర్తను అరెస్ట్ చేయాలంటే జైలు సరిపోవు, పోలీస్ స్టేషన్ సరిపోవు, పోలీసులు కూడా సరిపోరు. కాబట్టి ఇది ఒక వార్త. దానికి సంబంధించి ఇచ్చిండు. సూపర్ 6కి అయితే ఎగరాం పెట్టే కార్యక్రమమే ఉంది. ఎందుకంటే సూపర్ 6లో బస్సు ప్రయాణం లేదు. ఒక గ్యాస్ మొన్న ఇచ్చారు లేటుగా. 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తారంటే అది లేదు. తల్లికి వందనం పోయింది. రైతు భరోసా పోయింది. ఇగో ఇట్లాంటి అసలు ఇచ్చే కార్యక్రమం కూడా లేదు. ఇచ్చటానికి ఎందుకంటే మనకి ఇచ్చే అవకాశం ఉందా అని మనం అంచనా వేయడానికి కూడా లేదు. ఎందుకంటే బడ్జెట్‌లో నిధులు కేటాయించలే. 10,000 కోట్లు నిధులు అవసరం అయితే 1000 కోట్లు కేటాయించారు. ఏ రకంగా ఇస్తారు? ఇచ్చే అవకాశం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి చెబుతుంది. ఇది ఎగనాం పెట్టే కార్యక్రమం. అప్పుల బూచి చూపించి అప్పులే లేవు అసలు వాస్తవంగా. అంటే అప్పులు ఉన్నప్పటికీ మీరు చెప్పినన్ని అప్పులు లేవు. 14 లక్షల కోట్ల అప్పులు అని చెప్పారు. తీరా చూస్తే 6,46,000 కోట్లు ఉంది. దాంట్లో 3 లక్షల పైన 4 లక్షల వరకు మీరు చేసిన 3 లక్షల కోట్ల వరకు మీరు చేసిన అప్పులే. అప్పులు ఉన్నాయి కాబట్టి నేను సూపర్ 6 ఇయ్యలేకపోతున్నా. జగన్మోహన్ రెడ్డి అంతా రాష్ట్రాన్ని దివాలా తీసిండని చెప్పే కార్యక్రమం చేస్తున్నాం. మేము ఇయ్యము అని చెప్పండి. మేము మోసపూరితమైన హామీలు ఇచ్చినాం. మేము మోసం చేయడానికి ఇచ్చినాం అని చెప్పండి. కానీ ఇగో నా పైన నెపం నేపి ప్రజల నోట్లో మట్టెందుకు కొడతారు అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇంకోటి ఇచ్చిండు. ఎవరి ప్రోగ్రెస్ ఏమిటి? అప్పులు ప్రభుత్వ గ్యారంటీలో కలిసి అప్పులట 2014 నుంచి 19 మధ్యలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3,13,000 కోట్లు. బాబు దిగిపోయే నాటికి ఉంది. అప్పటికే 3,13,000 కోట్లు. ఏది గ్యారంటీలతోని. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేటప్పటికి 6,46,000 కోట్లు. ఇంకో 3,46,000 కోట్లయింది. అప్పుల సగటు వార్షిక వృద్ధి రేటు 19.54%. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉంటే దాదాపు 20%. దాన్ని 15%కే తగ్గించిండు జగన్మోహన్ రెడ్డి అని సాక్షి పేపర్ చెబుతుంది. అప్పుల గ్యారంటీ, నాన్ గ్యారంటీ, నాన్ గ్యారంటీ అన్నీ కలిపి 3,90,000 కోట్లు ఉన్నాయి. ఇక్కడేమో ఓన్లీ గ్యారంటీ. ఇది అప్పులు గ్యారంటీ, నాన్ గ్యారంటీ మొత్తం కలిపి బాబు దిగిపోయేటప్పటికి 3,90,000 కోట్లు అంటే 4 లక్షల కోట్లు ఉంది అప్పు. అది జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి 7,21,000 కోట్లు ఉంది. అంటే మరి ఎవరు అప్పులు చేశారు? అప్పు శ్రీలంక చేసిండంటే మరి దీన్ని ఏమంటారు అనేది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ అడుగుతుంది. మరి ఈ అప్పుల వృద్ధి రేటుని, ఈ అప్పులు చేసిన దాన్ని ఏమంటారు? ఆ రోజు కానీ శ్రీలంక ఈ రోజు ఎట్లా అయింది? సరే ఈ శ్రీలంక అయిందా, భారతదేశం అయిందా పక్కన పెడితే ఈ అప్పులు చేసిన దానికి సార్థకత ఉంది. 2,61,000 కోట్ల రూపాయలు, దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద వేసిన, ప్రజలకు పంచిన సంపదని. మీరేం పంచారు? ఎక్కడ పంచారు? అప్పులు చేశారని ఆయన అడుగుతున్నాడు. సమాధానం లేదు. మీరు ఎవరికి దారాదత్తం చేశారు అప్పుల్ని అంటే సమాధానం లేదు. పేద ప్రజల అకౌంట్లోకి రాలే, పేద ప్రజలు బాగుపడలే, పేద ప్రజలకు స్కీములు లేవు, కానీ అప్పులు అయినాయి చంద్రబాబు నాయుడు గారి కాలంలో. జగన్మోహన్ రెడ్డి కాలంలో కూడా అప్పులు అయినాయి. అప్పులు అయినప్పటికీ పేద ప్రజల కడుపు నిండింది, పేద ప్రజలకు సంపద పంచారు. అదేం చేసిండు కదా అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో అయితే 0 ఏడ 6,31,000 మందికి పైగా ఇచ్చిండట జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగాలు. జీడిపిలో రాష్ట్ర వాటా 4.47% ఉంటే 4.83% జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉంది. జీడిపిలో రాష్ట్ర వాటా కూడా పెంచిండు. ప్రభుత్వ ఆదాయము
ఎస్ఓఆర్ తొలి 6 నెలల్లో 41,570 కోట్లు అయితే 42,432 కోట్లు ప్రభుత్వ ఆదాయాన్ని పెంచిన మూలధన వ్యయం కూడా పెంచినాను. ఇట్లా ప్రతి అంశాల వారిగా చెప్పిన పరిస్థితి. ఇసుక ద్వారా ప్రభుత్వానికి ఇప్పుడు సున్నా ఆదాయం అవుతుంది, అప్పుడు 750 కోట్లు వచ్చింది. ఇసుక ద్వారా ప్రభుత్వానికి అప్పుడు 750 కోట్లు వస్తే ఈ 750 కోట్లు ఇవాళ ఎడిపోతానే సున్నా అయిందంటే ఉచితం పేరుతోనే మళ్ళా తెలుగుదేశం పార్టీ నాయకుల జేబులో పోతున్నాయి, ప్రభుత్వానికి రావట్లే. ఆడ ఉచితం రావట్లే, ప్రజలకి ఉచితం రావట్లే, ప్రజల చేతిలోంచి పిండుతున్నారు డబ్బుల్ని. ఆ పిండిన డబ్బు గవర్నమెంట్కి పోయినా ఏం కాదు, కానీ పోవట్లే ఇవాళ. ఎవరికి పోతుంది? తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలోకి పోతుంది. ఇది ఒక వార్త. మీ మోసాలపై నేనే పోస్ట్ చేస్తా, అరెస్ట్ చేయడం మొదలు పెడితే నా నుంచే ప్రారంభించండి. వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పోస్ట్ చేయాలని పిలుపునిస్తున్నా. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. సూపర్ 6 అమలుకి 74,000 కోట్లు అవసరం, బడ్జెట్లో కేటాయింపులేవి. ఇది మోసం కాదా? ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఎందుకు నీపై 420 కేసు పెట్టకూడదు? చంద్రబాబుపై నిప్పులు జరిగిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 74,000 కోట్లు అవసరం అయితే ఇక్కడ సూపర్ 6 చేయాలంటే వాళ్ళు చేసింది 7,000 కోట్లు కూడా కేటాయించలే. ఎట్లయితే అది అయిద్దా? ఏమంటారు దీన్ని? ఆర్గనైజ్డ్ క్రైమ్ కాదా? ఎందుకు మీ పైన 420 పెట్టకూడదు అని కూడా నిలదీసిండు. నిలదీస్తామనే సర్కారు భయం, అందుకే ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. ప్రతిపక్ష నాయకుడికి హక్కుగా మైక్ ఇవ్వాల్సి వస్తుందని భయమా? అలా మైక్ ఇస్తే ఇప్పుడు 1.40 అంటే 1 గంట 40 నిమిషాల పాటు చెప్పినవని సభలో ప్రస్తావిస్తా. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న 1 గంట 40 నిమిషాలు ప్రెస్ మీట్. మీరు భయం వేస్తుంది, అడుగుతామని, నిలదీస్తామని. అందుకే మీరు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. హోదా ఇస్తే మైక్ ఇవ్వాలి అఫీషియల్గా. మైక్ ఇస్తే ప్రభుత్వాన్ని కడిగి పారేస్తా. కాబట్టి మీరు ఆ హోదాని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తాను అని చెప్పి ఒకటి చెప్పిండు. మా హయాంలోనే సంపద సృష్టి, మూలధన వ్యయంలో మేమే నెంబర్ 1. పెట్టుబడుల విషయంలో చంద్రబాబు, లోకేష్ కలరింగు. మా హయాంలోనే అంబానీలు, ఆదానీలు, బిర్లాలు వచ్చారు. ఇది సంపద సృష్టి కూడా మేమే చేసినాం అంటున్నాడు. జగన్ ఉంటే టంచనగా పథకాలన్నీ అంది ఉండేవి. 5 ఏళ్లుగా నేరుగా ప్రజల ఖాతాల్లోకి 2,73,000 కోట్లు అందించాం. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. చంద్రబాబు సీఎం అవడంతో మొత్తం పథకాలన్నీ ఆగిపోయినాయట. జగన్ ఉంటే టంచనగా పథకాలన్నీ వచ్చాయి అంటాడు. వాస్తవంగా వచ్చినాయి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. 2,73,000 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాలలో ప్రజల ఖాతాలలో వేసినాం. 3 లక్షల కోట్ల చిల్లర అప్పులు చేస్తే దాంట్లో 2,73,000 కోట్ల రూపాయలు ప్రజలకే పంచినాం మేము. కానీ నువ్వు చేసిన 3,90,000 కోట్ల రూపాయల అప్పు సంబంధించి ఏ ప్రజలకు పంచినావు? ఏ ప్రజలు బాగుపడరు? ఏ ప్రజలు అనుకుంటున్నారు అని కూడా అడిగిన పరిస్థితి. టంచనగా పథకాలు వచ్చాయి. అది అమ్మఒడా, రైతు భరోసానా, ఇట్లాంటివన్నీ ఎగ్గొట్టే కార్యక్రమం చేసిండు. అదే ఉండుంటే వచ్చాయని చెప్పి ఆయన చెప్తుండు. వివాదాలు, వాయిదాలట. పోస్టుల భర్తీపై మొదలైన కూటమి సర్కార్ గేము. 16,347 పోస్టులతో డిఎస్సి అంటూ హంగామా. 6న నోటిఫికేషన్ అంటూ ఊరించి ఇప్పుడు నిర్వాధికంగా వాయిదా వేశారట. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి వాయిదా. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం అవుతున్నారట. వివాదాలు, వాయిదాలు. మెగా డిఎస్సి అన్నాడు లోకేష్ గారు. నిన్న అసెంబ్లీ కూడా చెప్పినట్టుంది. కానీ ఇప్పుడు కాదట. ఈ నెల 6న నోటిఫికేషన్ అన్నారు, లేదు, మళ్ళీ జనవరికి పోయింది. జనవరిలో జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరికి పోయింది. ఈ వాయిదాల వల్ల నిరుద్యోగులు ఉద్యోగాలపైన ఆశ పెట్టుకొని భర్తీ చేస్తారని రూములు కిరాయికి తీసుకొని ఉద్యోగాలు బంద్ చేసి ఏదైనా చిన్న చితక పనులు చేసుకునేటోళ్ళు పైసలు వడ్డీలుగా తెచ్చుకొని చదువుతున్నారట నిరుద్యోగులు. పైసలు లిటరల్గా వడ్డీలుగా తెచ్చుకొని చదువుతున్న పరిస్థితి. నీకు ఇష్టం వచ్చినట్టు వాయిదాలు వేసుకుంటూ పోతే ఎన్ని నెలలని వాళ్ళు ఎన్ని సంవత్సరాలని చదవాలా? ఆ పెట్టుబడి ఎట్లా? వాళ్ళకి తిండి ఏంది, భుక్తి ఏంది, ఖర్చులేంది? కాబట్టి మీరు పెట్టేది ఏదైనా ఉంటే తొందరగా పెడితే వాళ్ళ పని ఏదో చూసుకుంటారు. ఉద్యోగం వస్తే వద్దు, లేదంటే వేరే పని చూసుకుంటారు. నువ్వు డ్రాగన్ చేసుకుంటూ మీ బడ్జెట్ సమస్యల, ఆర్థిక సమస్యల, ఇంకోట కానీ చెప్పే మాటలు ఒక రకంగా ఉన్నాయి, చేసేది ఇంకొక రకంగా ఉంది. మెగా డిఎస్సి అంటాడు, నిరుద్యోగుల పండగ అంటాడు. ఆ పండగ ఎప్పుడు వచ్చేది అనేది వాళ్ళ నిరుద్యోగులు అడుగుతున్న పరిస్థితి. వాయిదాలు, వివాదాలతో వాయిదాలు వేస్తున్నారు. మొత్తం దాదాపు ఏడాది పాటు శిక్షణ పొందుతూ ఆర్థికంగా సతమతం. ఆందోళనలో లక్షల మంది ఉపాధ్యాయ గ్రూప్స్ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారట, లక్షల మంది. అయినా కానీ ఆందోళన మరి లోకేష్ గారికి చేరిందా లేదా చూడాలి. కట్టుగట్టి వదిలేశారు. మిగతా వైద్యానికి ఆరోగ్యశ్రీ అనుమతులు ఇచ్చే వరకు ఆగాల్సిందేనట. యాక్సిడెంట్ బాధితుడికి చికిత్స చేయడంలో జాప్యం. మైనర్ సర్జరీలకు సైతం ఆరోగ్యశ్రీతో ముడిపెడుతున్న వైద్యులు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వింత పరిస్థితులు ఉన్నాయట. ఆరోగ్యశ్రీ అనుమతి రాకపోవడంతో వైద్యం కోసం విజయవాడ జీజీహెచ్లో 3 రోజులుగా ఎదురు చూస్తున్న రమేష్ అట. యాక్సిడెంట్ అయిందట పాపం. కట్టారు.
దానికి ఏదో సర్జరీ ఉందంటే సర్జరీ చేయాలంటే ఆరోగ్యశ్రీ నుంచి అనుమతి రావాలి. ఎవడన్నా హెల్త్ విషయంలో అంటే అనుమతులు అడ్మినిస్ట్రేటివ్. ఇదేంది హెల్త్. హెల్త్‌కి సంబంధించి ఇమ్మీడియేట్‌లీ ట్రీట్మెంట్ చేస్తే బతుకుతడా? తగ్గిద్దా? లేదంటే నీ అనుమతులు కాగితాలు వచ్చిందా చూస్తే ఇన్ఫెక్షన్ కాదది? ఇగో చిన్న యాక్సిడెంట్‌కి కూడా ఆరోగ్యశ్రీ రోగుల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారంటే ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి, సమీక్ష చేయాలి. మరి ఏమైనా బిల్స్ ఆగినాయా? ఆ బిల్స్ క్లియర్ చేయాలి. మొత్తానికి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులతోని వైద్య ఆరోగ్య శాఖ కూర్చొని సమీక్ష చేయాలి. చాలా హాస్పిటళ్లలో సఫర్ అవుతున్నారు పేషెంట్లు. ఆరోగ్యశ్రీ కార్డు పట్టకపోయి చూపి అంటే చూయించే పరిస్థితి లేదు. వైద్యం చేసే పరిస్థితి లేదు. నిర్లక్ష్యం. ఓహో! ఆరోగ్యశ్రీయా? అయితే పక్కకు కూర్చో అనే పరిస్థితికి వచ్చింది. డబ్బులు ఇచ్చినోడికేమో వైద్యం, డబ్బులు ఆరోగ్యశ్రీతో పోతే వైద్యం లేదు. డిలే అనమాట. బాగా ఆలస్యం. ఈ ఆలస్యం అయితే జబ్బు పెద్దదయ్యే అవకాశం ఉంది. దెబ్బలు తగిలితే ఇట్లాంటి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. మరి వాళ్ళది జబ్బు కాదా? వాళ్ళది ఇన్ఫెక్షన్ కాదా? వాళ్ళ బాడీ కాదా? శరీరం కాదా? డబ్బులు ఇచ్చినోడిదే శరీరమా? డబ్బులు ఇచ్చినోడిదే జబ్బా? అనేది ఇలా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తారు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి గారు కూడా ఇది అత్యంత ప్రాధాన్యమైన అంశం కాబట్టి దీనిపైన సమీక్ష చేయాలి. సమీక్ష చేసి అట్లాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ వాళ్ళ వ్యవహారం అంతా వేరే దాని మీద ఉంది. ఇది ఒక వార్త. ఇగో సూపర్ 6 గురించి సూపర్ 6 హామీలు ఇచ్చి బడ్జెట్ ఎగ్గొట్టావు. చీటర్వి కాదా? నువ్వు చేసింది మోసం కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ మరి నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు? నాతో సహా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్ను నిలదీస్తూ ఖచ్చితంగా పోస్టులు పెడతారు. ఇగో ఏడాడ దేనికి ఎట చేసిండనేది ఇచ్చిండు. ఆడబిడ్డ అనేది దీపము, తల్లికి వందనము, అన్నదాత, ఉచిత బస్సు ప్రయాణము, యువగళం, 50 ఏళ్ల పైబడిన వారికి 4000 పెన్షన్, బీసీలకి ఇవన్నీ అడుగున పెట్టారు. ఇక లేదు. జర్నలిస్టులు ఛానల్స్ పైన కూటమి కత్తి. వాక్ స్వతంత్రాన్ని కాలరాయడమే ప్రభుత్వ లక్ష్యమట. జర్నలిస్టులు అదేవిధంగా ఛానల్స్ పైన కూటమి కత్తి కట్టింది. వర్రా రవీందర్ రెడ్డి పేరుతోనే అడ్డం పెట్టి ఒక ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో చాలామంది ఇండిపెండెంట్ జర్నలిస్టులు పెట్టింది. వాళ్ళ పేర్లు పెట్టి కక్ష సాధింపు చర్యలో భాగంగా వాళ్ళ పేర్లు పెట్టి వేధించాలని ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. దిశ చూద్దాం. త్వరలోనే మెగా డిఎస్సి 16,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తాం. న్యాయపరమైన చిక్కులు లేకుండా కసరత్తు. అందరికీ ఆమోదయోగ్యంగా నోటిఫికేషన్ ఉంటుంది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటనట. ఈ కీలక ప్రకటన చూసి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. పడిద్దంటివి నవంబర్ 6కి. నవంబర్ 6 పోయింది, డిసెంబర్ 6 కూడా లేదా? మరి త్వరలో అంటాడు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూస్తారట. త్వరలో డిఎస్సి ద్వారా 16,000కు పైగా పోస్టులు భర్తీ చేయబోతున్నట్టు లోకేష్ పేర్కొన్నారు. సూపర్ 6 హామీల్లో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. వచ్చే డిఎస్సి పగడ్బందీగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని భావిస్తున్నట్టు మంత్రి తెలిపారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్టు చెప్పారు. పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులు కూడా వచ్చే ఏడాది భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇది ఎప్పుడు భర్తీ చేసే చెప్పలే, త్వరలో అంటున్నా. త్వర అంటే మరి 2025, 26, 24 అనేది తెలవట్లే. త్వరలో అట. స్థానిక ఎన్నికల్లో పోటీకి సంతానమే శ్రీరామ రక్షట. శాసనసభలో పురపాలక పంచాయతీరాజు చట్ట సవరణ బిల్లు. ఇకపై 2 కంటే ఎక్కువ సంతానం ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హులే. న్యాయాధికారుల రిటైర్మెంటు 61 ఏళ్లకు పెంపు. ఈ నెల నుంచి అమల్లోకి ఆమోదానికి సవరణ బిల్లు ఒక 2-3 బిల్లులు వచ్చినాయట. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే గతంలో 1994 తర్వాత 3 పిల్లలుంటే 2 కంటే ఎక్కువ పిల్లలుంటే అర్హత లేదు. దాన్ని ఎత్తేసే కార్యక్రమం అసెంబ్లీలో బిల్లు పెడతారు. అంటే పిల్లలు ఎంతమంది ఉన్నా ఇప్పుడు ఎట్లయితే ఎమ్మెల్యేలు, ఎంపీలకు పోటీ చేస్తారో పిల్లలతో లిమిట్ లేకుండా అట్లే స్థానిక సంస్థల విషయంలో కూడా పోటీ చేయడానికి అర్హత ఇస్తారట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంతానమే శ్రీరామ రక్ష అని చెప్పి ఒక బిల్లు. ఇంకోటి రిటైర్మెంట్, న్యాయాధికారుల రిటైర్మెంట్ వయసు కూడా 61 ఏళ్ళకు పెంచేది కూడా ఆ 2 బిల్లులు ప్రవేశపెడతారట. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పిల్లలు లిమిట్ అనేది ఒక ఇబ్బంది పోయింది వాళ్ళకి. ఎందుకంటే గతంలో 3 ఉంటే రిజెక్షన్ అయ్యేది నామినేషన్. అసభ్యకర పోస్టులపై కేసులు పెడితే తప్పేంటి? మాపై కూడా అనిశ్చిత వ్యాఖ్యలతో పోస్టులు పెట్టారు. పోలీసులను నియంత్రించలేమన్న హైకోర్టు. హైకోర్టు నిన్న అసభ్యకరమైన అబ్జెక్షనబుల్ వీడియోలు అప్లోడ్ చేస్తే కేసులు పెడితే తప్పైంది, పోలీసులని యాక్షన్ తీసుకోవద్దని చెప్పలేము మేము అన్నది కోర్టే. అసభ్యకరమైన పోస్టులు పెడితే చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పరు. చట్ట ప్రకారం అసభ్యకరంగా పోస్టులు పెడితే అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడినైనా అరెస్ట్ చేయాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళ పేరు చెప్పి ఇండిపెండెంట్ జర్నలిస్టుని, ఏ సంబంధం లేని జర్నలిస్టుని, అంటే ఎట్లాంటి అసభ్యకరమైన పోస్టులు కానీ ఎట్లాంటి వివాదాస్పదమైన వీడియోలు కానీ లేని జర్నలిస్టులు కూడా టార్గెట్ చేసి కేసులలో ఇరికిస్తారు. అది గమనించాల్సిన అవసరం ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. వాస్తవంగా
మరి కోర్టుకు అర్థమైందో లేదో తెలియదు కానీ కోర్టు ఆ యాంగిల్లో చూసింది. అసభ్యకరమైన పోస్టులు పెడితే ఎందుకు చర్యలు తీసుకోకూడదని. ఆ అసభ్యకరమైన పోస్టులు పెట్టే వాళ్ళని బూచిగా చూపించి, నిజాయితీ గల, నికార్సైన, నిటారుగా నిలబడి జర్నలిజంలో విలువల పాటించే వ్యక్తుల్ని, జర్నలిస్టులను కూడా అందులో పెట్టారు. వేధించే కార్యక్రమం. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దు, ప్రజల పక్షాన మాట్లాడొద్దు, ప్రజల పక్షాన ప్రశ్నించొద్దు అనేది ఒక లక్ష్యం. దానికి ఏం చూపిస్తున్నారు? అసభ్యకరమైన పోస్టులు పెట్టారు కాబట్టి అరెస్టు. పెట్టిందెవరు? నువ్వు అరెస్ట్ చేసేది ఎవరిని? పెట్టిన వ్యక్తుల్ని, పెట్టిన ఛానల్స్‌ని నువ్వు అరెస్ట్ చేస్తే తప్పులేదు. వాళ్ళని బూచిగా చూపించి, వాళ్ళపైన తుపాకీ గన్ను పెట్టి, న్యూట్రల్‌గా ఉండే వాళ్ళని, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, విలువలతో కూడిన జర్నలిజం చేసే వాళ్ళని కూడా మీరు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అది తప్పు అనేది ఇయాల. జర్నలిస్ట్ ఫెటర్నిటీ దాన్ని తప్పు అంటుంది. తప్ప ఇల్లీగల్ వ్యవహారాలు చేసేటోళ్ళు, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళని చర్యలు తీసుకోవద్దని ఎవడు అనడు. పెట్టాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే కేసులు పెట్టి. సైకో స్కీమ్ అట వైసీపీ సర్కారులో కళ్ళు చెదిరే స్కాము. సోషల్ మీడియా కార్యకర్తలకు పథకాల సొమ్ము, స్కీముల వెనక స్కాములు ఉంటాయని తెలుసు కానీ స్కీముల లబ్ధిదారుల జాబితాలని గోల్మాల్ చేసి సోషల్ మీడియా కార్యకర్తల సొమ్ములు దోచిపెట్టిన సంగతి ఇప్పుడు బయటపడింది. మరీ ముఖ్యంగా అమ్మఒడిలో భారీ అక్రమం జరిగిందట. పాపం మొత్తానికి అమ్మఒడిని ఎత్తేసే కార్యక్రమం చేస్తున్నట్టుంది. అర్హులతో ప్రభుత్వ శాఖల నుంచి జాబితా, కొందరు పేర్లు ఎత్తేసి సైకోల పేర్లు జడ్జ్ చేసి బ్యాంకర్లకు వెళ్లే జాబితాలో గోల్మాల్ చేశారు. అమ్మఒడిలోనే అత్యధిక అక్రమాలు జరిగినాయి. ఇది ఆంధ్రజ్యోతి ఉద్దేశం ఏంటంటే అమ్మఒడిలో అత్యధిక అక్రమాలు జరిగినాయి కాబట్టి అమ్మఒడిని ఎత్తేయాలి. అంటే పేద పిల్లలు చదువుకునే గవర్నమెంట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో పేద పిల్లలు చదువుకునే తల్లులకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో పడే డబ్బులు ఆపాలి. ఆపటం కోసం ఏం చేసిండు? సైకో స్కామ్ అని పెట్టాడు. సైకో స్కీమ్ అట, స్కామ్ అట అని చెప్పి అమ్మఒడిలోనే అత్యంత అక్రమాలు జరిగినాయి కాబట్టి అమ్మఒడి వద్దు, వాళ్ళ నోట్లో మట్టి కొట్టాలా అని చెప్తున్నారా మీరు ఇలా? ఇప్పుడు స్కిల్ స్కామ్ కేసులో 330 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. దానిపై నిజంగానే మీరు వార్త రాసి ఉంటే ఈ వార్తకు విలువ ఉండేది. దానిపైన వార్త రాయాలా? అసలు స్కామే కాదు, 330 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ సంబంధించి షెల్ కంపెనీలలో పెడితే తప్పేంది, ఇక ఆ మాత్రం చేయరా, 45 ఏళ్ళు పార్టీ పెట్టి పరిపాలన చేస్తుంటే అవినీతి చేయరా అన్నట్టు ఉంది. ఇక్కడికి వచ్చేటాలక చిన్న చిన్న పిల్లలు చదువుకునే తల్లులకు సంబంధించి వాళ్ళ అకౌంట్లో పడే అమ్మఒడి పైన విషం కక్కుతుంది. మరి సోకాళ్ళు జర్నలిజం విలువలతో కూడిన పత్రిక అనే పత్రిక. మరి దీన్ని ఏమనాలి? మొత్తానికి అయితే అమ్మఒడి కింద ఎత్తు పెట్టే కార్యక్రమం, దాని మీద కత్తి పెట్టే కార్యక్రమం చేశారు. అది చేస్తానని అనిపిస్తుంది. బుల్డోజరు న్యాయానికి సుప్రీం బ్రేక్ అట. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇంటిని కూల్చి శిక్షించే అధికారం లేదు. దోషి అయినా కూల్చడానికి వీల్లేదు. కూల్చివేతలతో నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారుల జీతాల నుంచి పరిహారం. రాష్ట్రాలు, అధికారులు అద్దుమేరద్దు. ఒక వ్యక్తి నిందితుడైతే కూల్చివేతలతో కుటుంబం మొత్తాన్ని శిక్షించడం సరికాదు. నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం తీర్పు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే కట్టడాలకు ఈ తీర్పు వర్తించదని స్పష్టీకరణ. నోటీస్ ఇచ్చి 15 రోజులు గడువు ఇవ్వాలి. దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు. అధికారులేమి జడ్జీలు కారు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి ఇళ్లను కూల్చివేసే అధికారం వారికి లేదు. సొంత ఇల్లు అన్నది సామాన్యుల కళ. దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ళు శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డును పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చినా రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడినట్లని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బుల్డోజర్ వ్యవహారాన్ని ప్రధానంగా యూపీలో జరుగుతుంది. ఎవడైనా కుటుంబంలో తప్పు చేస్తే ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులను ధ్వంసం చేయటం, ఇల్లులు ధ్వంసం చేయటం, ప్రధానంగా ఇల్లు బుల్డోజర్ పెట్టి కోల్చడమేనట. ఇది అసలు రాజ్యాంగాలు ఎక్కడుంది అనేది సుప్రీంకోర్టు సూటిగా అడిగింది. ఈ బుల్డోజర్ వ్యవహారాన్ని న్యాయానికి సుప్రీం బ్రేక్ వేసింది. బ్రేక్ వేయటం కాదు, ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరైనా తప్పు చేసిండు, తప్పు చేసిన వాడిని శిక్షించాలి, చట్ట ప్రకారం జైల్లో పెట్టాలి. కానీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి ఏం సంబంధం తప్పుతోని? కుటుంబ సభ్యులు ఉండే నివాస గృహాన్ని గోల్చడం అంటే దాన్ని ఏమంటారు? అసలు వాడు చేసిన తప్పు కంటే, ఎవడైతే మీరు నిందితుడు అంటున్నారో వాడు చేసిన తప్పు కంటే పోలీసు యంత్రాంగం ఆర్గనైజ్డ్గా ఒక వ్యవస్థగా చేస్తున్నదే పెద్ద తప్పు అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్పింది. వాస్తవం ఇది. వాడు ఒక వ్యక్తి, వాడు మెంటల్ కండిషను, వాడు పెరిగిన విధానము, రకరకాల దాంతో చుట్టూ ఉన్న వాతావరణంతో కొంతమంది తప్పులు చేస్తారు. దానికంటే మీరు ఒక వ్యవస్థగా ఉండి ఇంత చదువుకొని అధికారులుండి, పెద్ద పెద్ద చదువులు చదువుకొని అధికారులు ఉండి, న్యాయపరమైన అవగాహన ఉండి తప్పు చేసిన వ్యక్తికి సంబంధించి శిక్ష చేయాల్సింది మొత్తం కుటుంబానికి శిక్ష చేస్తానంటే ఎవరిదు ఇందులో పెద్ద తప్పు చేస్తున్నట్టు? అధికారులే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాంటి చెల్లవు, మీరు చేయొద్దు అని చెప్పి. చేస్తే ఎట్లా అట్లాంటి మొత్తం జీతాల నుంచి కట్ చేస్తాం పరిహారం అని కూడా చెప్పింది. చాలా సూటిగా గట్టిగా చెప్పింది ఈనాడు.
ఆంధ్రజ్యోతిలో ఏముంటుందో హెడ్డింగ్ ఏడాది అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడితే తప్పేంటి అని ఆయన కూడా అందులో పెట్టిండు. తప్పు లేదు. అసభ్య పోస్టులు పెట్టిన వాళ్ళపైన కేసులు పెడితే తప్పు లేదు. కానీ దాన్ని చూపించి ఇండిపెండెంట్ జర్నలిస్టుల మీద కేసులు పెడతారు కదా, అది తప్పు. అమాయకుల పైన కేసులు పెడతారు కదా, అది తప్పు. నిజంగానే ప్రజల కోసం ప్రశ్నించే వాళ్ళని, ప్రజల కోసమే తపన పడే వాళ్ళని తీసుకుపోయి లోపడేస్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోని మీరు అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళని సైకోలను చూపించి మిగతా వాళ్ళని కూడా అందులో వేసే కార్యక్రమం చేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. అసభ్యకరమైన పోస్టులు పెడితే కేసులు పెడితే తప్పేంటని కోర్టు చెప్పినట్టు ఈనాడు పేపర్ హెడ్డింగ్ ఐటమ్ పెట్టింది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్లో వార్తల విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.